అందరికీ నమస్తే అండి. జోసెఫ్ బచ్చలకూరి అలియాస్ ప్రశ్న రావణ్ అతనికి సంబంధించి కేసులో కొన్ని కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి. అంటే ఏం లేదు, ఇందాక వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, యువతలకు సంబంధించి యువతలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడని. సో పోలీసులు మొదటి దెబ్బ ఏం చేశారంటే, రావణ్కు మొదటి దెబ్బ ఏంటంటే అతని బ్యాంక్ అకౌంట్లో అతని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అతని ఆర్థిక లావాదేవీలు మొత్తం పోలీసులు కనిపెట్టేశారు. సో అందుకని ప్రస్తుతానికి అతని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయాలని ఆ బ్యాంకులకు పోలీసులు లెటర్లు రాశారు. సో అండ్ సో రీజన్, ఇతనికి వస్తున్న అమౌంట్ అంతా కూడా ఇల్లీగల్ మార్గాల్లో వస్తుంది, సో మీరు బ్యాంక్ ఖాతాలు నిర్వహించొద్దు, ఇమీడియట్గా ఫ్రీజ్ చేయండి అని చెప్పి నోటీసులు ఇచ్చింది. దాంతో బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయినాయి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే పోలీసులు, చట్టబద్ధంగా ఇది చెల్లుతుందా లేదా అంటే, ఆయన యూట్యూబ్లో కంటెంట్ చేయడం ద్వారా ఆదాయం సమీకరిస్తున్నాడు. ఆదాయం నెలకు 1,50,000 నుంచి 1,70,000, 2 లక్షల వరకు వస్తుంది. యూట్యూబ్లో ఆదాయం ఎప్పుడు స్థిరంగా ఉండదులే, మారుతూ ఉంటుంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ద్వారా, హిందూ మతాన్ని టార్గెట్ చేయడం ద్వారా, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఏవైతే అతని మీద కేసులు నమోదు చేశారో ఓపా చట్టం కింద, దాని ద్వారా ఇతను సంపాదించాడు కాబట్టి ఇది అక్రమార్జన కిందకు వస్తుంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసి అతను డబ్బులు సంపాదిస్తున్నాడు, మతాల మధ్య గొడవలు పెట్టాలని చూసి అతను డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, సో ఇమీడియట్గా మీరు బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయండి అని చెప్పి నోటీసులు ఇవ్వడం, ఇమీడియట్గా ఫ్రీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఇతనికి ఒక 2-3 బిగ్ హ్యాండ్స్ డబ్బులు ఇస్తున్నారు, భారీగానే ఇస్తున్నారు. అందులో ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో నిర్ధారణ లేదు. అనుమానం అయితే ఫస్ట్ అనుమానం ప్రకాష్ రాజ్ గారి మీదే ఉంది. అసలు ప్రశ్న రావణ్కు తెర వెనుక ఫండింగ్లో మ్యాక్సిమం సింహభాగం ప్రకాష్ రాజే అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి అతను బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొచ్చిన తర్వాత స్టేట్మెంట్లు పరిశీలించి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫోన్ కాల్స్ ఉన్నాయి, చాటింగ్ ఉంది, డేటా, రకరకాల లావాదేవీలు ఉన్నాయి. సో వీటన్నీ చూసిన తర్వాత ఒకటి ప్రకాష్ రాజు, రెండోది రవి అని ఎవరో ఉన్నారంట, అతనితో కూడా చాలా లావాదేవీలు ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇది ఒకటి అక్రమం. ఇక మరొకటి, కొంతమంది యువతులను అండ్ కొంతమంది మహిళలకు ఎర్రవేసి వాళ్ళతో ప్రైవేట్గా స్పెండ్ చేసి ఆ వీడియోలు తీసి అతను ఫోన్లో సేవ్ చేసుకొని వాళ్ళకి వాట్సాప్లో పంపించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అనేది కూడా మరొక ఆరోపణ ఉంది. ఇలా ఆయనకు వచ్చిన డబ్బులు, అకౌంట్లో వస్తున్న డబ్బులు ఏ ఏ మార్గాల్లో వస్తున్నాయి అనేది పోలీసులు చూసి ఆ మార్గాలను మూసేస్తే ప్రస్తుతానికి ఇతను ఫైనాన్షియల్గా ఒక దెబ్బ తగులుతుంది అనే దీనిలో భాగంగా చేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, ఒకవేళ అతను బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఆదాయం సరైనదే, ఒకటి అతనికి వస్తున్న ఆదాయానికి అతనికి పోతున్న ఖర్చులు పోగా ప్రాఫిట్ ఉంటుంది కదా, అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, ఎంత చూపిస్తున్నాడు ఇతని ఆదాయం అనేది మెయిన్ ఫస్ట్ పాయింట్ అది. ఇక రెండోది, ఎవరైనా ఇతనికి అమౌంట్ వేస్తున్నప్పుడు దానికి జిఎస్టీ ఉందా, లెక్కలు ఉన్నాయా, వైటా బ్లాకా, వైట్ అయితేనే అకౌంట్లో వేస్తారు కదా, సో దీనికి ఎందుకు తీసుకున్నాడు, ఒక సహేతుకమైన కారణం ఉందా లేదా అనేది కూడా తేల్చాల్సి ఉంది. ఇప్పుడు సెఫాలజిస్టులు ఉంటారు, లేదా డిజిటల్ మీడియా వాళ్ళు నడిపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పొలిటీషియన్స్ నుంచి విపరీతంగా డబ్బులు వస్తాయి. సో వాళ్ళు చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది, ఇదిగో మాకు ఈ అకౌంట్ ఈ పొలిటీషియన్ నుంచి ఎంత వచ్చింది దానికి రీజన్ ఇది, లేదా ఈ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఎంత వచ్చింది దానికి రీజన్ ఇది, లేదా ఈ కార్పొరేట్ స్కూల్ నుంచి ఎంత వచ్చింది దానికి రీజన్ ఇది అని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది. సో ఇతనికి ఒక ఇండివిజువల్ పర్సన్ నుంచి ఎందుకు వచ్చింది, ఆ పర్సన్ ఈ పర్సన్ ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు, ఇద్దరు భావజాలం ఎందుకు అంతగా కనెక్ట్ అయింది, సో ఏ మోటోతో వీళ్ళు పనిచేస్తున్నారు, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఇతను ఫైనాన్షియల్గా ఆగిపోవాలి, స్ట్రక్ అయి ఉండాలి, కంట్రోల్లోకి వచ్చేయాలి. ఇలా పోలీసులు ప్రస్తుతానికైతే మొదటి దెబ్బ తగిలింది. దాంతోపాటు అతని ఆస్తి లావాదేవీలు, అతని వ్యాపారాలు, అతను ఇన్కమ్ సోర్సులు, అతని ఇంట్లో సోదాలు చేశారు, విలువైన డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఏంటనేది పరిశీలించారు. ఇలా మొత్తం మీద మొదటి దెబ్బ అయితే గట్టిగానే కొట్టారు పోలీసులు. ఇప్పుడు రెండోది ఏంటంటే అతని ల్యాప్టాప్ అండ్ అతనికి సంబంధించిన ఇంకా ఈ వ్యవహారాలు, ఈ ప్రశ్న ఛానల్కి సంబంధించిన క్రెడెన్షియల్స్, ఇతర అంశాలన్నీ కూడా పోలీసులు కంట్రోల్లోకి తీసుకుంటారు.